Om Gurubhyo Namaha. Freedom from the known. Day 24, 23rd December 2022. Chapter 14, page number 150. Text. Thus, we see it is not control that leads to quietness, nor is the mind quiet when it has an object which is so absorbing that it gets lost in that object. This is like giving a child an interesting toy. He becomes very quiet, but remove the toy and he returns to his mischief making. We all have our toys which absorb us and we think we are very quiet, but if a man is dedicated to a certain form of activity, scientific, literary, or whatever it is, the toy merely absorbs him and he is not really quiet at all. మనం ఏం చూస్తున్నామంటే ఈ కంట్రోల్ అంటే నిగ్రహించుకోవడం వల్ల ఈ సైలెన్స్ అన్నది అంటే ఈ ప్రశాంతత రాదు. లేకపోతే మైండ్ అనేది ఒక ఆబ్జెక్ట్ దానికి ఉన్నదనుకోండి, అది ఎంతో దాన్ని నిమగ్నం అయిపోయేటటువంటిది. అప్పుడు కూడా అది అబ్జర్వ్ అంటే సైలెంట్ అవ్వదు. దిస్ ఈజ్ లైక్ అంటే అలా ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం వల్ల తాత్కాలికమైన సైలెన్స్ ఎలాంటిదంటే, ఒక చిన్న పిల్లవాడికి ఒక ఆట వస్తువు ఇచ్చి ఆ ఆట వస్తువు ఉన్నంతసేపు అతడు సైలెంట్గా ఉంటాడు, దాంతో ఇటు అటు తిప్పుతూ. ఆ తర్వాత ఆయనకి అది దాని మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మనకు కూడా అతని టాయ్స్ లాగే కొంతసేపు ఏదో ఒక ఆబ్జెక్ట్లో పడిపోయి కొంతసేపు సైలెంట్ అవుతుంది. అప్పుడు మనం చాలా క్వైట్గా ఉన్నాం అనుకుంటాం. కానీ ఒక ఒక ప్రత్యేకమైన ఒక పనికో రూపానికో ఏదో సైంటిఫిక్ లిటరరీ అటువంటి వేటికైనా సరే అవన్నీ టాయ్స్ లాంటివి. కేవలంగా ఆ సమయం వరకే అతను క్వైట్గా ఉంటాడు. The only silence we know is the silence when noise stops, the silence when thought stops, but that is not silence. Silence is something entirely different, like beauty, like love. And this silence is not the product of a quiet mind. It is not the product of the brain cells which have understood the whole structure and say, for God's sake, be quiet. Then the brain cells themselves produce the silence, and that is not silence. Nor is silence the outcome of attention in which the observer is the observer. Then there is no friction, but that is not silence. కేవలంగా మనకు తెలిసిన సైలెన్స్ ఏంటంటే ఏ రకమైన సౌండ్ లేకపోవడం. అంటే అలాంటి సైలెన్స్ ఎప్పుడైతే ఆ ఆలోచనలు ఆగిపోయాయో అది కూడా సైలెన్స్ కాదు. సైలెన్స్ అనేది సంపూర్ణంగా వేరైంది. సౌందర్యం ఎలాగో, ప్రేమ ఎలాగో అవి ఈ సైలెన్స్ కూడా ఇలాగే వేరుగా ఉంటుంది. ఈ సైలెన్స్ అంటే ఈ ప్రశాంతత అనేది ఒక నిశ్చలమైన మనస్సులోంచి వచ్చేది కాదు. అలాగే బ్రెయిన్ సెల్స్ లోంచి కూడా వచ్చేది కాదు. ఏవైతే ఈ హోల్ స్ట్రక్చర్ అన్నీ కూడా అర్థం చేసుకుని బ్రెయిన్ సెల్స్ అంటాయి, ఫర్ గాడ్ సేక్ మీరు భగవంతుడి కోసమైనా నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడు బ్రెయిన్ సెల్స్ అన్నవి వాటంతటవే సైలెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది కూడా అంటే గట్టిగా అణిచేయడం వల్ల అది సైలెన్స్ కాదు. లేకపోతే సైలెన్స్ అన్నది ఏదో ఒక అటెన్షన్ ఉండడం వల్ల వచ్చిన అవుట్కమ్ కూడా కాదు. అందులో అంటే అబ్జర్వర్డ్ అయిపోతున్నాడు. అబ్జర్వర్డ్కి తేడా లేదు. అది కూడా అప్పుడు ఫ్రిక్షన్ అంటే సంఘర్షణ, ఆ సంఘర్షణ కూడా సైలెన్స్ కాదు. You are waiting for me to describe what this silence is so that you can compare it, interpret it, carry it away and bury it. It cannot be described.
What can be described is the known, and the freedom from the known can come into being only when there is a dying every day to the known, to the hurts, the flatteries, to all the images you have made, to all your experiences, dying every day so that the brain cells themselves become fresh, young, innocent. But that innocency, that freshness, that quality of tenderness and gentleness does not produce love. It is not the quality of beauty or silence. మీరిప్పుడు నేను వర్ణించాలని ఈ సైలెన్స్ అంటే ఏమిటో వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మీరేంటంటే దాన్ని పోలుస్తారు. దాన్ని వివరిస్తారు. దాన్నేమోని బయటికి తీసుకెళ్తారు. సమాధి చేస్తారు. అది దాన్ని వర్ణించలేం. ఏదైతే వర్ణించగలమో అది తెలుసున్నదే. తెలుసున్న దాన్నే వర్ణించగలం. స్వేచ్ఛ తెలుసున్న దాంట్లోంచి ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే మీరు ప్రతిరోజు చనిపోతున్నప్పుడే, తెలుసున్నదంతా వదిలేసినప్పుడు, మీకున్నటువంటి గాయాలు, మీ యొక్క పొగడ్తలు, మిగతా మీరు తయారు చేసినవన్నీ, అన్ని అనుభవాలు ఎవ్రీడే చనిపోతూ ఉండాలి. దానివల్ల బ్రెయిన్ సెల్స్ వాటంతటవే ఫ్రెష్ అయిపోతాయి, యంగ్ అయిపోతాయి, ఇన్నోసెంట్ అయిపోతాయి. కానీ అలాంటి అమాయకత్వం, అలాంటి ఫ్రెష్‌నెస్ అన్నది, అలాంటి మృదుత్వం అంటే ఆ యొక్క లక్షణం, అలాంటి జెంటిల్‌నెస్, కోమలత్వం అవి ప్రేమనివ్వలేవు. ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ బ్యూటీ ఆర్ సైలెన్స్. అది సౌందర్యం యొక్క లక్షణం సైలెన్స్ కాదు. That silence, which is not the silence of the ending of noise, is only a small beginning. It is like going through a small hole to an enormous, wide, expansive ocean, to an immeasurable, timeless state. But this you cannot understand verbally unless you have understood the whole structure of consciousness and the meaning of pleasure, sorrow, and despair, and the brain cells themselves have become quiet. Then perhaps you may come upon the mystery which nobody can reveal to you and nothing can destroy. A living mind is a still mind. A living mind is a mind that has no center and therefore no space and time. Such a mind is limitless, and that is the only truth, that is the only reality. ఇప్పుడు సౌండ్ అన్నదాన్ని సమాప్తం చేయడం వల్ల వచ్చినటువంటి సైలెన్సు, అది స్టార్టింగే. అది ఎలాంటిదంటే, ఒక చిన్న రంధ్రం ద్వారా ఒక పెద్ద విశాలమైనటువంటి సముద్రానికి చేరడం. అనంతమైన, లెక్క పెట్టలేని, కొలవలేని, సమయాతీతమైన స్థితి. కానీ మీరు దాన్ని అవగాహన చేసుకోలేరు మాటలతో. మీరు గాని దాన్ని ఈ మొత్తం ఈ నిర్మాణం అంతా, ఈ ప్రజ్ఞ యొక్క నిర్మాణం అంతా, దాని యొక్క అర్థాన్ని మీరు అవగాహన చేసుకోకపోతే, అంటే సుఖము, దుఃఖము, నిస్పృహ మొదలైనవి ఈ బ్రెయిన్ సెల్స్ వాటంతటవే ఉన్నదాన్ని, అవేమోని మీరు అవగాహన చేసుకుంటేనే అప్పుడు అవి క్వైట్ అయిపోతాయి. మీరు కానీ అవగాహన మాటలతో చేసుకోలేరు. మీరు దాన్ని కేవలంగా ఆ స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్‌నెస్, అది మరొకసారి చెప్తున్నానండి. అండ్ ద మీనింగ్ ఆఫ్ ప్లెజర్, సుఖము, దుఃఖము, నిస్పృహ మొదలైనవన్నిటిని బ్రెయిన్ సెల్స్ వాటంతట వాయిస్ బ్రేక్. అవునా? చూస్తానండి. ఇప్పుడండి? ఇప్పుడు బాగా ఏదో వచ్చింది అందుకే అలా. అంటే ఇవన్నిటినీను ఎప్పుడైతే అవగాహన చేసుకుంటుందో అప్పుడు క్వైట్ అవ్వచ్చు. బహుశా మీరేమోని ఈ మిస్టరీ ఎవ్వరూ కూడా దీన్ని చెప్పలేరు మీకు.
ఏది మిమ్మల్ని నథింగ్ దాన్ని ఏది కూడా నాశనం చెయ్యలేదు. మనస్సన్నది ఒక జీవించి ఉన్న విషయం అయితే అది నిశ్చల స్థితి. అంటే జీవించి ఉన్న నిశ్చల స్థితి. ఈ జీవించున్న మనస్సన్నది సెంటర్ లేదు. అందుకే దానికి స్పేసు, టైముతో సంబంధం లేదు. అలాంటి మనస్సన్నదే హద్దులు లేనిది. అదే సత్యం. అదే ఉన్న ఒకే ఒక పరమ సత్యం. ఇక్కడితో చాప్టర్ 14 కూడా అయిపోయింది. Chapter 15, experience, satisfaction, duality, meditation. We all want experiences of one kind: the mystical experience, the religious experience, the sexual experience, the experience of having a great deal of money, power, position, domination. As we grow older, we may have finished with the demands of our physical appetites, but then we demand wider, deeper, and more significant experiences, and we try various means to obtain them. Expanding our consciousness, for instance, which is quite an art, or taking various kinds of drugs. This is an old trick which has existed from the time immemorial. Chewing a piece of a leaf or experimenting with the latest chemical to bring about a temporary alteration in the structure of brain cells, a greater sensitivity and heightened perception which give a semblance of reality. This demand for more and more experiences shows the inward poverty of man. We think that through experiences we can escape from ourselves, but these experiences are conditioned by what we are. If the mind is petty, jealous, anxious, it may take very latest form of drug, but it will still see only its own little creation, its own little projections from its own conditioned background. మనకందరికీ ఎన్నో అనుభవాలు కావాలి. ఏదో ఒక రకమే. అది మనకి మిస్టికల్ అనుభవాలవ్వచ్చు, మతపరమైనవి అవ్వచ్చు, లేకపోతే లైంగికమైనవి అవ్వచ్చు. ఒక ఎక్కువగా ధనం ఉన్న అనుభవం అవ్వచ్చు, శక్తి, పవర్, పొజిషన్, లేకపోతే డామినేషన్ ఉన్న అనుభవం అవ్వచ్చు. మనం పెద్ద అవుతున్న కొద్దీ we may have finished with the demands of our physical appetites. మనకేంటంటే భౌతికమైనటువంటి ఆకళ్ళతోటి మనం అంటే ఫినిష్ అయిపోయాం. కానీ మనం ఇంకా కూడా విశాలమైన, లోతైనటువంటి, ఇంకా గుర్తింపుగా ఉన్న అనుభవాలు కోరతాం. మనం ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు వాటిని పొందడానికి వాడతాం. మన కాన్షియస్‌నెస్‌ని వ్యాపింపచేసుకుంటాం. ఉదాహరణగా అదొక కళ. టేకింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్. రకరకాలైన డ్రగ్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు కొన్ని రకాలైన డ్రగ్స్ వల్ల కూడా కొంతసేపు ఎక్స్‌పాన్షన్ ఫీల్ అవుతారట. ఇది ఓల్డ్ ట్రిక్ డ్రగ్ తీసుకోవడం. అది టైమ్ ఇమ్మెమోరియల్ అంటే ఎప్పటినుంచో ఉంది. చూయింగ్ ఏ పీస్ ఆఫ్ లీఫ్, ఒక చిన్న ఆకుముక్క నవలడం, విచ్ హ్యాస్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద లేటెస్ట్ కెమికల్, లేకపోతే ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ఒక రసాయనం ద్వారా చూయింగ్ టు బ్రింగ్ అబౌట్ ఏ టెంపరరీ ఆల్టరేషన్, అంటే అశాశ్వతమైన చిన్న మార్పు తీసుకురాగలుగుతాం. ఎందులో? మన బ్రెయిన్ సెల్స్ యొక్క స్ట్రక్చర్లో కొంతగా. ఏ గ్రేటర్ సెన్సిటివిటీ అండ్ హైటెండ్ పర్సెప్షన్ విచ్ గివ్స్ ఎ సెంబ్లెన్స్ ఆఫ్ రియాలిటీ. అంటే ఎంతో ఎక్కువగా ఉన్న సెన్సిటివిటీను, ఎంతో ఉన్నతమైనటువంటి అవగాహన, అదే మనకి నిజం యొక్క అంటే సెంబ్లెన్స్ అంటే కొంత తెలియజేస్తుంది. ఇంకా ఎక్కువ కావాలి అనే ఈ కోరిక, అనుభవాలు ఎక్కువగా కావాలని అది ఏం చూస్తోందంటే మన అంతర్గతమైనటువంటి పోవర్టీ,
అంటే మనిషిలో ఉన్నటువంటి పేదరికాన్ని చూపిస్తుంది. ఆయన లోపల ఏమీ లేడు గనుక ఏవో కావాలి, ఏవో కావాలని. మనం ఏమనుకుంటామంటే మన అనుభవాల ద్వారా మనం మన నుంచి మనం తప్పించుకొని పోతాం. కానీ ఈ అనుభవాలన్నీ కూడా కండిషన్డే. దేనితో కండిషన్ అయిపోయాయంటే మనం ఏం చెప్తున్నామో దాంతోటి. ఒకవేళ మనస్సు చిన్నదిగా ఉండి, అసూయతో ఉండి, ఆతురతతో ఉంటే అది చాలా లేటెస్ట్‌గా ఉన్న డ్రగ్‌ని తీసుకుంటుంది. అయితే అది ఇంకా చూస్తుందేంటంటే, తన చిన్న సృష్టినే చూస్తుంది. అది సృష్టించుకున్న చిన్న ప్రొజెక్షన్స్‌ని. దానికున్నటువంటి కండిషన్డ్ బ్యాక్‌గ్రౌండ్‌నే చూస్తూ ఉంటుంది. Most of us demand completely satisfying, lasting experiences which cannot be destroyed by thought. So, behind this demand for experience is the desire for satisfaction, and the demand for satisfaction dictates the experience, and therefore, we have not only to understand this whole business of satisfaction, but also the thing that is experienced. To have some great satisfaction is a great pleasure. The more lasting, deep, and wide the experience, the more pleasurable it is. So, pleasure dictates the form of experience we demand, and pleasure is the measure by which we measure the experience. Anything measurable is within the limits of thought and is apt to create illusion. You can have marvelous experiences and yet be completely deluded. You will inevitably see visions according to your conditioning. You will see Christ or Buddha or whoever you open to believe in. And the greater a believer you are, the stronger will be your visions, the projections of your own demands and urges. మనలో చాలా ఎక్కువ మంది సంపూర్ణంగా తృప్తిగా అంటే ఉంటారు. శాశ్వతమైన అనుభవాలతో. అవి ఆలోచనతోటి నాశనం అవ్వవు. అందుకని ఈ కోరిక వెనకాల ఎన్నో అనుభూతులు కావాలి అని, ఎంతో తృప్తి కావాలి. తృప్తి కోసం ఉన్న కోరిక అదేం చేస్తుందంటే అనుభవాన్ని కోరుతుంది. అందువలన మనకి కేవలంగా ఈ మొత్తం బిజినెస్ అవగాహన అవ్వడమే కాదు, తృప్తి యొక్క బిజినెసు. కానీ ఏదైతే అనుభవించామో బట్ ఆల్సో దట్ అనుభవించింది కూడా కావాలి. ఏదైనా ఒక ఉన్నతమైన తృప్తికి అది ఒక గొప్ప సుఖాన్నిస్తోంది. అది ఎంత శాశ్వతంగా, లోతుగా ఉంటే అంత విశాలంగా అనుభవం ఉంటుంది. అంత సుఖదాయకంగా ఉంటుంది. సో, ప్లెజర్ డిక్టేట్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అందువలన సుఖం నుంచి మనకు అనుభవం తెలుస్తోంది. మనం కోరిన అనుభూతి తెలుస్తుంది. ఈ ప్లెజర్ అన్నది ఒక కొలత. దాంతోటి మనం ఏమిటి కొలుస్తున్నాం? మన అనుభవాన్ని కొలుస్తున్నాం. ఏదైనా కొలవబడేది అంతా కూడా అది ఆలోచన యొక్క పరిధిలోకొస్తుంది. అందుకని భ్రాంతిని సృష్టించగలదు. మీకు అద్భుతమైన అనుభవాలు ఉండొచ్చు. అవి సంపూర్ణంగా భ్రాంతిపరంగా ఉండొచ్చు. మీరు తప్పనిసరిగా మీ యొక్క కండిషనింగ్ ప్రకారం విజన్స్ మీకు చూస్తూ ఉంటారు. మీరు అందులో క్రీస్తుని, బుద్ధాని లేకపోతే మీరెవరిని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు చూడొచ్చు. ఎంత ఎక్కువగా మీరు నమ్ముతున్నారో యూ ఆర్ ద స్ట్రాంగర్. అప్పుడు మీకు అంత ఎక్కువగా మీ విజన్స్ ఉంటాయి గట్టిగా. అప్పుడు మీ ప్రొజెక్షన్స్ అంటే మీ మనసుతో మీరు ప్రొజెక్ట్ చేసినవి, మీ కోరికలు, మీ తీవ్రతరమైన అర్జెస్ కూడా దాన్ని బట్టే ఉంటున్నాయి. So, if in seeking something fundamental, such as what is truth, pleasure is the measure, you have already projected what that experience will be, and therefore it is no longer valid. అందుకని
మీరు ఏదో ఒక మౌలికమైనది వెతకడంలో అంటే ఉదాహరణగా సత్యం అన్నదాన్ని, సుఖం అన్నదాన్ని అంటే సత్యాన్ని మీరు వెతుకుతున్నారు. ప్లెజర్‌ని కూడా కొలుస్తారు. మీకు ఆల్రెడీ మీరు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ అనుభవం ఏమిటో. అందువలన అది విలువైంది కాదు. మన అనుభవం వాట్ డు అంటే యూ హ్మ్. చెప్పండి మేడం. ఓకే. యెస్. మీరు చదవలేదు. చదవండి. What do you what do we mean by experience? Is there anything new or original in experience? Experience is a bundle of memories responding to a challenge, and it can respond only according to its background. And the cleverer you are at interpreting the experience, the more it responds. So you have to question not only the experience of another but your own experience. If you don't recognize the experience, it is not the experience at all. Every experience has already been experienced, or you wouldn't recognize it. You recognize an experience as being good, bad, beautiful, holy, and so on according to your conditioning, and therefore the recognition of an experience must inevitably be old. ఓకే. అసలు అనుభవం అంటే ఏమిటి? ఏదైనా కొత్త విషయం ఉందా? సహజమైనటువంటి అనుభవంలో సహజత్వానికి ఎక్స్‌పీరియన్స్ అనుభవం అన్నది మన అంటే జ్ఞాపకాల యొక్క బండిల్ అన్నమాట. అవి రెస్పాన్స్ ఒక ఛాలెంజ్‌కి ఆన్సర్ ఇస్తూ ఉంటాయి. అది ఆన్సర్ ఇవ్వడం కేవలంగా దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టే వస్తుంది ఆ ఆన్సర్. అంటే ఏమిటి? బ్యాక్‌గ్రౌండ్‌లో క్రూరత్వం ఉన్నవాడి ఆన్సర్ ఒకలా ఉంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రెడిషన్ అనే దాంతోటి పంజరంలో ఉన్నవాడి ఆన్సర్ ఇంకొకలా ఉంటుంది. మంచితనం సహజంగా ఉన్నవాడి ఆన్సర్ ఇంకోలా ఉంటుంది. ఎంత క్లెవర్‌గా మీరుంటే దాని వివరణ, ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నది అంత ఎక్కువగా దాని రెస్పాన్స్ ఉంటుంది. అందుకని మీరు క్వెషన్ చేసుకోవాలి ఏంటంటే, ఇంకొకరి ఎక్స్‌పీరియన్స్ కోసమే కాదు, మీ ఎక్స్‌పీరియన్స్ కోసం కూడా. మీరు ఒకవేళ ఇద్ ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఆ ఎక్స్‌పీరియన్స్ కాదు అని గుర్తించారనుకోండి, ప్రతి అనుభవం కూడా మనం అనుభవించిందే. లేకపోతే దాన్ని మీరు గుర్తించలేరు. మీరెప్పుడు ఒక అనుభవాన్ని గుర్తిస్తారంటే, ఒక మంచిదనో, చెడ్డదనో, సౌందర్యవంతమైనదేనో, పవిత్రమైనదనో మొదలైనట్టుగా మీకున్న కండిషనింగ్ ద్వారా మీరు అనుభూతిని గుర్తిస్తారు. అందువల్ల ఆహ్, ఒక అనుభవాన్ని గుర్తించడం అన్నది తప్పనిసరిగా గతానికి చెందిందే. పాతదానికి చెందింది. When we demand an experience of reality, as we all do, don't we? To experience it, we must know it. And the moment we recognize it, we have already projected it. And therefore, it is not real because it is still within the field of thought and time. If thought can think about reality, it cannot be reality. We cannot recognize a new experience. It is impossible. We recognize only something we have already known, and therefore, when we say we have had a new experience, it is not new experience at all. To seek further experience through expansion of consciousness, as is being done through various psychedelic drugs, is still within the field of consciousness and therefore very limited. మనం ఒక అనుభవం అంటే సత్యం యొక్క అనుభూతి కావాలని కోరుతున్నప్పుడు, మనం అందరం అలాగే చేస్తూ ఉంటాం కాదా అని అడుగుతున్నారు. దాన్ని మనం అనుభవించాలంటే మనకు తెలియాలి. ఏ క్షణమైతే మనం దాన్ని గుర్తించామో అప్పుడది ఆల్రెడీ ప్రొజెక్ట్ అయిపోయింది. అంటే మనసుతో ప్రొజెక్ట్ చేయబడింది. అందువల్ల అది సత్యం కాదు. ఎందుకంటే అది ఇంకా మన యొక్క థాట్ ఫీల్డ్‌లోనే ఉంది. సమయము ఆలోచనలోనే ఉంది. ఒకవేళ థాట్ అనేది ఆలోచించగలిగితే సత్యం కోసం, అది సత్యమే అవ్వదు. మనం
మనం ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనం దాన్ని గుర్తించలేము. అది అసంభవం. మనం కేవలంగా మనకి తెలుసున్నదే మనం గుర్తించగలుగుతున్నాం. అందుకని మనం ఎప్పుడైతే అంటున్నామో, మాకొక కొత్త అనుభవం అయింది. అదేం కొత్తది కానే కాదు. దాన్ని ఇంకా వెతకాలంటే ఇంకా ఫర్దర్‌గా అనుభూతుల కోసం మన యొక్క కాన్షియస్‌నెస్‌ని విశాలం చేసుకోవడం ద్వారా అది కూడా ఎలా అవుతుందంటే సైకి ఆహ్, సైకెడెలిక్ డ్రగ్స్ అంటే మానసిక సంబంధించిన డ్రగ్స్ కారణంగా. అది కూడా వితిన్ ద ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంది. అందువల్ల అది పరిమితమైంది. అది కూడా ప్రజ్ఞకి సంబంధించిన ఫీల్డ్‌లోనే ఉంది. అది పరిమితమైంది. So, we have discovered a fundamental truth, which is that a mind that is seeking, craving for wider and deeper experience is a very shallow and a dull mind because it lives always with its memories. అందుకని మనం ఏం డిస్కవర్ చేసామంటే మౌలికమైన సత్యాన్ని. అది మైండ్ దట్ ఒక మనస్సు ఏదైతే వెతుకుతోందో, దాన్ని గట్టిగా కోరుతోందో, విశాలమైన లోతైనటువంటి అనుభూతి కోసం, అది చాలా లోతు లేనిది డల్‌గా ఉంటుంది అలాంటి మనస్సు. ఎందుకంటే, అది కేవలంగా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తోంది. Now, if we didn't have any experience at all, what would happen to us? We depend on experiences, on challenges to keep us awake. If there were no conflicts within ourselves, no changes, no disturbances, we would all be fast asleep. So, challenges are necessary for most of us. We think that without them, our minds will become stupid and heavy, and therefore we depend on a challenge, an experience to give us more excitement, more intensity, to make our mind sharper. But in fact, this dependency on challenges and experiences to keep us awake only make our mind duller. It doesn't really keep us awake at all. So I ask myself, is it possible to keep awake totally, not peripherally at a few points of my being, but totally awake without any challenge or any experience? This implies a great sensitivity, both physical and psychological. It means I have to be free of all demands. For the moment I demand, I will experience. And to be free of demand and satisfaction necessitates investigation into myself and an understanding of the whole nature of demand. మనకి ఏ రకమైనటువంటి అనుభూతి లేకపోతే ఏం జరుగుతుంది? మనం అనుభూతుల మీద ఆధారపడ్డాం. మనకొచ్చిన ఛాలెంజెస్ మీద ఆధారపడ్డాం. మన్ని అవేక్‌గా జాగరూకతంగా ఉండేటట్టు చేసే ఛాలెంజెస్ మీద కూడా ఆధారపడ్డాం. ఒకవేళ మనకి సంఘర్షణే మన లోపల లేవనుకోండి, ఏ మార్పులు ఉండవు. ఏ డిస్టర్బెన్సు ఉండదు. అప్పుడు మనం ఎప్పుడు కూడా చాలా గాఢ నిద్రలో ఉంటాం. అందుకని ఈ ఛాలెంజెస్ అన్నవి చాలా అవసరమే మనలో చాలామందికి. మనం ఏమనుకుంటామంటే, అవి లేకపోతే మన మనస్సులన్నీ కూడా అవర్ మైండ్స్ ఆహ్, విల్ బికమ్ స్టూపిడ్. అవన్నీను మూర్ఖంగా అయిపోయి, బరువుగా అయిపోతాయనుకుంటాం. అందుకని మనం ఏం చేస్తాం, ఛాలెంజ్ మీద ఆధారపడతాం, అనుభవాల మీద ఆధారపడతాం. మనకి ఇంకా ఎక్కువ ఉద్రేకం ఇచ్చేవి, ఎక్కువ తీవ్రతరమైన వాటి మీద ఆధారపడతాం. అప్పుడు మన మనస్సుల్ని మనం షార్ప్‌గా ఉంచుకుంటాం. కానీ నిజానికి ఈ ఆధారపడడం ఛాలెంజెస్ మీద గానీ, అనుభవాల మీద గానీ, మన్ని నిరంతరం జాగరూకంగా ఉంచుకోవడం, అది మాత్రమే మన మనస్సుల్ని ఓన్లీ మేక్స్ అవర్ మైండ్స్ డల్లర్. అలాగా అంటే ఓన్లీ మనం ఒకవేళ ఈ బట్ ఇన్‌ఫాక్ట్ దిస్ డిపెండెన్స్ ఈ ఆధారపడ్డం ఛాలెంజెస్ మీద ఆధారపడ్డం గానీ, ఎక్స్‌పీరియన్సెస్ మీద మనని అవేక్‌గా ఉంచగలిగినప్పుడు,
అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మీద మనం ఆధారపడ్డం కేవలంగా మన మనస్సులు డల్ చేస్తుంది. అప్పుడు మనం అవేక్‌గా ఉండం. అందుకే నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అసలు నిరంతరం సంపూర్ణంగా జాగరూకంగా ఉండడం సంభవమేనా? బయట లోనే పైనే కాకుండా నాకు ఇంకొక కొన్ని ఫ్యూ పాయింట్స్ నా అంతర్గతమైనటువంటి బీయింగ్ యొక్క. కానీ సంపూర్ణంగా అవేక్‌గా ఏ రకమైన ఛాలెంజు లేకుండా ఉంటే ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఏ అనుభూతి లేకుండా ఉంటామా? దీని అర్థం ఏంటంటే ఒక గొప్ప సున్నితత్వం. భౌతికంగాను, మానసికంగాను. దాని అర్థం ఏంటంటే నేను అన్ని కోరికల నుంచి ఈ క్షణమే ఐ విల్ ఎక్స్‌పీరియన్స్ నేను అనుభూతి చెందుతాను అన్న కోరికల నుంచి మనం ఫ్రీ అవ్వాలి. స్వేచ్ఛ పొందాలి. వాటి నుంచి స్వేచ్ఛ పొందడం అన్నది అంటే కోరిక నుంచి, తృప్తి నుంచి, అన్ని అవసరాల నుంచి, పరిశోధనల నుంచి నాలో నేను ఉండడం అన్నది అంటే మనం హోల్ నేచర్ ఆఫ్ డిమాండ్ కోరిక యొక్క మొత్తం స్వభావం అంతా అవగాహన చేసుకోగలము. టైం అయిపోయిందండి. 5 minutes ఉంది మేడం. ఓకే. Demand is born out of duality. I am unhappy and I must be happy. In that very demand that I must be happy is unhappiness. When one makes an effort to be good, in that very goodness is its opposite, that is evil. Everything affirmed contains its own opposite, and the effort to overcome strengthens that against which it strives. When you demand an experience of truth or reality, that very demand is born out of your discontent with what is, and therefore the demand creates the opposite. And in the opposite, there is what has been. So, one must be free of this incessant demand, otherwise, there will be no end to the corridor of duality. This means knowing yourself is so completely that the mind is no longer seeking. ఈ కోరిక ద్వైతంలోంచి వచ్చినటువంటిది. కోరిక వచ్చిందనమాట. నేను సంతోషంగా లేను. నేను మాత్రం సంతోషంగా ఉండాలి. అలాంటి డిమాండ్ అంటే కోరికలో నేను హ్యాపీగా ఉండాలి అన్నదే అన్‌హ్యాపీనెస్సు. అంటే ఆ కోరికే మనకి సంతోషం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆహ్, అప్పుడు ఆయనలో ఉన్న ఆ గుడ్‌నెస్ అనేసి దాని యొక్క ఆపోజిట్ అయిన ఆ గుడ్‌నెస్‌లో ఈవిల్ కూడా ఉంది. ప్రతీదీ కూడా ఎవ్రీథింగ్ ఎఫర్మ్డ్ గట్టిగా చెప్పబడిన ప్రతి దాంట్లో దాని వ్యతిరేకత ఉంది. ఆ ప్రయత్నం దాన్ని అధిగమించాలని అది బలపరుస్తోంది. అది విచ్ ఈస్ స్ట్రైవ్స్ అది ఏదైతే పోరాడుతోందో దాన్ని దేనికి వ్యతిరేకంగా పోరాడుతోందో దాన్ని బలపరుస్తుంది. మీరెప్పుడైతే ఒక అనుభవాన్ని సత్యం యొక్క అనుభవాన్ని కోరుకుంటున్నారో ఆ కోరిక అన్నది మీ యొక్క అసంతృప్తిలోంచే వచ్చింది. అంటే మీకు వాట్ ఈజ్ అనే దాంట్లోని అసంతృప్తి రావడం బట్టి. అందువలన ఈ కోరిక ఏం చేస్తుందంటే వ్యతిరేకతలను సృష్టించింది. ఇలాంటి వ్యతిరేకతలు ఆల్రెడీ మనకి ఉన్న వాటితో తృప్తి లేకపోవడం వల్ల. అందుకే మనం ఏంటంటే ఈ ఆపు లేనటువంటి కోరికల నుంచి స్వేచ్ఛ పొందాలి. లేకపోతే మనకి అంతు ఉండదు. ఈ ద్వైతానికి. దానర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అన్నది సంపూర్ణంగా అప్పుడు మాత్రమే మనస్సు ఇంకేది కూడా వెతకదు. Such a mind does not demand experience. It cannot ask for a challenge or know a challenge. It does not say, I am asleep or I am awake. It is completely what it is. Only the frustrated, narrow, shallow mind, the conditioned mind, is always seeking the more.
Is it possible then to live in this world without this everlasting comparison? Surely it is. But one has to find out for oneself. టైం ఎంత ఉందండి? 2 minutes ఉంది మేడం. ఓకే. అలాంటి మనస్సు ఎప్పుడూ కూడా అనుభవాన్ని కోరదు. అది ఒక ఛాలెంజ్‌ని కూడా అడగదు. లేకపోతే అదొక ఛాలెంజ్‌ని తెలుసుకోలేదు. అదప్పుడు ఇలా చెప్పదు. నేను పడుకున్నాను, లేకపోతే నేను జాగరూకంగా ఉన్నాను. అది సంపూర్ణంగా వాట్ ఈజ్ అనే స్థితిలోనే ఉంటుంది. కేవలంగా విసుగుతో ఉన్న సంకుచితమైన లోతులేని మనస్సే అది కండిషన్ అయిపోయిన మనస్సు. అది ఎప్పుడు కూడా ఎక్కువ కావాలని కోరుతుంటే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ఇంకా కావాలని అనుకోకుండా ఏ రకమైనటువంటి శాశ్వతమైనటువంటి పోలిక లేకుండా జీవించగలమా? తప్పనిసరిగా చెయ్యగలం. ఎందుకంటే కానీ అప్పుడు వ్యక్తి తనేమిటో తనకి తాను తెలుసుకోవాలి. ఇక్కడితో ఆపేద్దామండి. ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఎండ్ మీటింగా?